దేశంలో నిరుద్యోగం నానాటికి పెరుగుతోంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం సమస్య మరింత ఎక్కువగా ఉందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నిర్వహించిన సర్వేలో తేలింది. మే నెలలో 7% ఉన్న నిరుద్యోగ రేటు జూన్లో 9.2% పెరిగినట్లు సిఎంఐఈ తన సర్వేలో వెల్లడించింది. దేశంలో నానాటికి పెరుగుతున్న నిరుద్యోగంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం సమస్య మరింత ఎక్కువగా ఉందనేది తెలుస్తోంది. నిరుద్యోగంపై సర్వే నిర్వహించిన సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ మే నెలలో 7% ఉన్న నిరుద్యోగ రేటు జూన్లో 9.2% పెరిగినట్లు తెలిపింది. గత ఏడాది జూన్లో 8.5%గా నిరుద్యోగ రేటు ఉండగా ఈ జూన్లో 0.7% ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. మహిళల్లో నిరుద్యోగం మరింత ఎక్కువగా ఉంది. గత ఏడాది జూన్లో 15.1%గా ఉన్న మహిళల నిరుద్యోగ రేటు ఈసారి జూన్లో 18.5%కి పెరిగింది. పురుషుల విషయానికి వస్తే గత ఏడాది జూన్లో 7.7%గా ఉండగా ఈ జూన్లో 7.8% ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. గ్రామీణ ప్రాంతంలో నిరుద్యోగం ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే తేల్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మే నెలలో 6.3%గా ఉన్న నిరుద్యోగం జూన్లో 9.3%కి పెరిగింది. గత ఏడాది జూన్లో 8.8% ఉండగా ఇప్పుడు 0.5%కి ఎగబాకింది. గ్రామీణ పురుషుల్లో నిరుద్యోగం మే నెలలో 5.4% ఉండగా జూన్లో 8.2%కి పైకి ఎగబాకింది. గ్రామీణ మహిళల్లో 12.0% నుంచి 17.1%కి పెరిగింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం పెరుగుదల కాస్త తక్కువగా ఉంది. మే నెలలో 8.6% నిరుద్యోగ రేటు ఉండగా జూన్లో 8.9%కి పెరిగింది. గ్రామీణ మహిళల కంటే పట్టణ మహిళల్లోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారు. పట్టణ మహిళల్లో మే నెలలో 18.53%గా ఉన్న నిరుద్యోగం జూన్లో ఏకంగా 21.36%గా నమోదైంది. కాగా కార్మిక భాగస్వామ్య రేటు మేలో 40.8%గా ఉంది. గత ఏడాది జూన్లో 39.9% ఉండగా ఈ జూన్లో మాత్రం కార్మిక భాగస్వామ్య రేటు 41.4%కి పెరిగింది. 15 ఏళ్లు పైబడిన మొత్తం జనాభాలో ఉద్యోగం చేస్తున్నవారు, చేయాలనుకుంటున్నవారు, ఎదురు చూస్తున్న వారిని కలిపి ఎల్పీఆర్గా లెక్కగడతారు.